చాలా క్రియాశీలంగా మీరు తిరిగారు. కానీ మీకు ఆశించిన స్థాయి కానీ, ఆ పదవి కానీ ఎందుకు టీఆర్ఎస్ మీకు ఇవ్వలేదు? నాకే కాదు, వందల మందికి. ఉద్యమ నాయకులకు మేము కష్టపడి చేసినాం. ఇప్పుడు జాయినింగ్ అయిపోయి 2001లో జాయినింగ్ అయినప్పుడు అంటే అప్పుడు పార్టీ పెట్టలేరు. ఉద్యోగం మొత్తం ఏమైనా పిలిపిస్తే అన్ని రైలు రోకం అవన్నీ చేసినాం. కానీ అంటే ఎవరైతే ఉద్యోగం అది చేసిన నాయకులకు లేదు పదవిలు, ఎవరికి నాకు ఒక్కరిని కాదు, చాలామంది వేల మంది ఉన్నారు. టీఆర్ఎస్లో అదొకటి పొరపాటు జరిగింది, దానివల్ల ఓడిపోయిండొచ్చు. అంటే ఇప్పుడు మీలాంటి నాయకులు పిలిపిస్తే ఈరోజు దర్గా నుంచి ఎంతోమంది ప్రజలు మీ దగ్గర కృతజ్ఞత భావంతో కావచ్చు, మీ చేసే సేవ కావచ్చు, మీ కింద ఉన్నారు చాలామంది, మీకు ఓటు బ్యాంక్ ఎక్కువ ఇక్కడ. అలాంటి మీకు సముచిత స్థానం దొరకలేదా టీఆర్ఎస్లో? చెప్తున్నా కదా, ప్రజలు నాయకులు ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి. నాయకుడు ఇంట్లో కూర్చొని ఎవరు కలవకపోతే ఆ నాయక లక్షణం ఉండేది.